ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై ఒత్తిడి పెంచాలని G7 దేశాధినేతలు నిర్ణయించారు. ఉక్రెయిన్ అంశాన్ని తిరిగి ట్రంప్ ఎజెండాలో చేర్చేందుకు G7 దేశాలు ప్రయత్నించాయి. ఫ్రాన్స్లో G7 నాయకులతో ఉదయం జరిగిన వర్కింగ్ సెషన్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాల్గొన్నారు. యుద్ధం ముగించేలా రష్యా చమురు, గ్యాస్పై ఆంక్షలు విధించి మరింత ఒత్తిడి పెంచాలని G7 నేతలు అంగీకరించారని ఫ్రెంచ్ దౌత్యవేత్త ఒకరు చెప్పారు. ఇదే సమయంలో ఉక్రెయిన్కు ఎయిర్ డిఫెన్స్, ఇతర ఆయుధ వ్యవస్థలు అందించడానికి అంగీకరించారని వెల్లడించారు. ఉక్రెయిన్కు ట్రంప్ సైనిక సాయం తగ్గించినందుకు ఇప్పుడు ఫ్రాన్స్, ఐరోపా దేశాలే సైనిక, ఆర్థిక మద్దతు ఇస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల అమెరికాపై ఎలాంటి ప్రభావం ఉండదన్న ట్రంప్ అక్కడ జరుగుతున్న ప్రాణ నష్టం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేయగలిగినదంతా చేస్తారని చెప్పారు. G7 నాయకులు ఉక్రెయిన్కు ఏకగ్రీవ మద్దతును ప్రకటించారని సమావేశం తర్వాత జెలెన్స్కీ చెప్పారు. యుద్ధాన్ని ముగించడానికి కాల్పుల విరమణకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. కానీ రష్యా నుంచి ఎలాంటి నిర్మాణాత్మక కార్యాచరణ లేదని జెలెన్స్కీ విమర్శించారు.